హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో శాతవాహనులు తెలంగాణ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ అనమాట. ఈ శాతవాహనుల గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్స్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా డీటెయిల్డ్గా చూద్దాము. ఫస్ట్ మనకు కొన్ని బేసిక్స్ తెలియాలి. అసలు వీళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరు, స్థాపకుడు ఎవరు, వీళ్ళ మతం ఏంటి, ఇదంతా. సో ఫస్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క మూల పురుషుడు శాతవాహనుడు. వంశస్థాపకుడు శ్రీముఖుడు అనమాట. వంశస్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. అసలు శాతవాహనులు అంటే వీళ్ళు మౌర్యులు ఉన్నారు కదా, సో మౌర్యుల యొక్క సామంతులు అనమాట. మౌర్యుల యొక్క సామంతులే ఈ శాతవాహనులు. నెక్స్ట్ గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. చివరివాడు మూడవ పులోమావి. అధికార భాష ప్రాకృతం అనమాట. అధికార మతం వైదిక మతం. రాజ లాంఛనం ఉంటుంది కదా, సూర్యుడు అనమాట. వీళ్ళ యొక్క రాజధాని 3 ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి కోటిలింగాల, ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతిష్టానపురం, దీనిని పైఠాన్ అని కూడా అంటారు, సో మహారాష్ట్రలో భాగంగా. నెక్స్ట్ ధాన్య కటకం. ఈ ధాన్య కటకం అనేది అనంతపూర్ డిస్టిక్లో ఉందన్నమాట. సో ఇదంతా రాజధాని అనమాట. 3 ఉంటాయి. నెక్స్ట్ ఈ శాతవాహనుల టైంలో విదేశీ యాత్రికుడు ఎవరు అంటే మెగస్తనీస్. ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు కదా మెగస్తనీస్. సో విదేశీ యాత్రికుడు ఎవరు అంటే ఇతను. అంటే వీళ్ళు మౌర్యుల టైంలో మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. సో చంద్రగుప్త మౌర్యుడు ఆ టైంలో విదేశీ యాత్రికుడు అనమాట మెగస్తనీస్. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తొలి శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. నెక్స్ట్ మళ్ళీ శాతవాహనుల్లో గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట. అసలు శాతవాహన అంటే ఏంటిదంటే రైతు అని మీనింగ్ అనమాట కన్నడ లాంగ్వేజ్లో. సో ఇదంతా జస్ట్ బేసిక్స్. ఇక నెక్స్ట్ కంప్లీట్గా చూద్దాము. అయితే కొన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారనమాట. వీళ్ళ యొక్క వర్ణం ఏంటి, వీళ్ళ యొక్క జన్మస్థానం ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ వీళ్ళ యొక్క వర్ణం అంటారు కదా, వీళ్ళు శూద్రులు అని చెప్పేసి వర్ణించిన వారు ఎవరు అంటే పురాణాలు, అలాగే ప్రాచీన వాజ్మయం అని ఉంటుంది కదా, సో శూద్రులు అని చెప్పారనమాట. నెక్స్ట్ నాగజాతి. వీళ్ళు బ్రాహ్మణ స్త్రీకి నాగరాజుల సంతానమే ఈ శాతవాహనులు అని చెప్పింది ఎవరు అంటే కల్ప ప్రదీప గ్రంథం అనమాట. ఇది ఎవరు రచించారు? జినప్రభ సూరి. ఇది. నెక్స్ట్ వీళ్ళు శతుడు అనే యక్షునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారు అని చెప్పింది ఎవరు అంటే ఇది కథస్థరి సాగరం అనమాట. సోమదేవసూరి రాస్తాడు. వీళ్ళు అలాగే బ్రాహ్మణులు క్షత్రియులు కాదు, వీళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు కాదు అని చెప్పేసి ఎట్లా ప్రూఫ్ ఉంది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదుల వల్ల, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి ఎవరు బాలశ్రీ వేసిన నాసిక్ శాసనం వల్ల వీళ్ళు క్షత్రియులు కాదు అని తెలుస్తుందన్నమాట. అయితే ఈ శాతవాహనులు ఆర్యులు అని చెప్పింది ఎవరు అంటే బిఎస్ఎల్ హనుమంతరావు. వీళ్ళు ద్రావిడులు అని చెప్పింది ఆర్ఎస్ శర్మ. అయితే జనరల్గా మత్స్య పురాణం ప్రకారము వీళ్ళు టోటల్గా 30 మంది రాజులు పరిపాలించారు శాతవాహనులు అని చెప్పేసి ఉంది. వాయు పురాణం ప్రకారం అయితే ఓన్లీ 17 మంది అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మళ్ళీ వీరి యొక్క జన్మస్థలం ఏంటి? వీళ్ళ యొక్క జన్మస్థలం చూసుకున్నట్లయితే సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు. సో కర్ణాటకలోని బళ్ళారి అనే ప్రాంతం అని చెప్పేసి అంటే అన్నవారు ఎవరు అంటే విఎస్ సుంతాంకర్ అనమాట. సో ఎందుకు ఇలా అంటాడు మరి ఈయన అంటే ఇప్పుడు లాస్ట్ ఎవరు శాతవాహనుల లాస్ట్ రాజు ఎవరు అంటే మూడవ పులోమావి. ఇతను ఈ కర్ణాటక ప్రాంతంలో బళ్ళారి అనే ప్రాంతంలో ఒక శాసనాన్ని వేయిస్తాడనమాట. అదే మేకధోని శాసనం. సో అది లభించడం వల్ల ఈ విఎస్ సుంతాంకర్ అనే అతను ఈ శాతవాహనుల యొక్క జన్మస్థలము బళ్ళారి అని చెప్పేసి అంటాడు. విదర్భ అని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే వివి మిరాషి అనమాట. సో ఇక్కడ ఈ టైం అంటే ఇక్కడ గుహాలయాలు ఇవన్నీ ఉండడం వల్ల లేదు వీరు జన్మస్థానం విదర్భ అని చెప్పేసి వివి మిరాషి అంటారు. మహారాష్ట్ర అని అన్నది ఎవరు అంటే పిటి శ్రీనివాస్ అయ్యంగర్ అనమాట మెయిన్. సో రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం. సో రాజధాని ప్రతిష్టానపురం కాబట్టి వీళ్ళ యొక్క జన్మస్థలం మహారాష్ట్రనే అని చెప్పేసి శ్రీనివాస అయ్యంగర్ అంటారు. అలాగే తమిళనాడు వచ్చేసి గోపాలచారి. కోస్త్రాంధ్ర వచ్చేసి ఆర్జీ భండార్కర్, విఎస్ స్మిత్, ర్యాప్సన్ అనమాట. సో ధాన్య కటకం కూడా రాజధాని ఉంటుంది కదా దానివల్ల. ఇక తెలంగాణ అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి, రాజారెడ్డి, డి రాజారెడ్డి అని కూడా అంటారు, జి రాంబాబు, బిఎన్ శాస్త్రి అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో పాలన కోటిలింగాల నుంచే స్టార్ట్ అయ్యింది. శాసనాలు నాణాలు ఎక్కువ కోటిలింగాలలో దొరకడం వల్ల వీళ్ళు తెలంగాణ అని చెప్పేసి ప్రూవ్ చేశారనమాట. అయితే ఒక సైడ్ ప్లేస్ ఇస్తాడు, ఒక సైడ్ వీళ్ళ నేమ్స్ ఇస్తారు. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారనమాట. సో ఇది ఒకటి. ఇక నెక్స్ట్ వచ్చేసి
మరి వీళ్ళ యొక్క శాసనాలు ఉంటాయి, ఆధారాలు ఉన్నాయన్నమాట కొన్ని. అవేంటో చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నానాగఢ్ శాసనం. నానాగఢ్ శాసనాన్ని వేయించిన వారు నాగానిక. ఈమె ఎవరు అంటే మొదటి శాతకర్ణి యొక్క వైఫ్ అనమాట. నెక్స్ట్ నాసిక్ శాసనం. ఇది ఎవరు వేయించారు అంటే గౌతమి బాలశ్రీ అనమాట. గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి, మదర్. నెక్స్ట్ జునాగఢ్ శాసనం. సాంస్క్రిట్ అనమాట. ఇవన్నీ ప్రాకృతంలో ఉంటే ఫస్ట్ సాంస్క్రిట్. సో ఏది అంటే ఎవరు రాస్తారంటే రుద్రదాముడు. నెక్స్ట్ వచ్చేసి బట్టిప్రోలు నిగమ శాసనం కుబేరుడు వేయిస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉన్నాగర్ శాసనం వ్యాపారులు. అయితే పట్టణ పరిపాలన గురించి ఎందులో వివరిస్తారు అంటే ఈ బట్టిప్రోలు నిగమ శాసనంలో. ఉన్నాగర్ శాసనం మంత్రిమండలి అవన్నీ ఉంటుందన్నమాట. ఉన్నాగర్ శాసనం వ్యాపారులు వేయిస్తారు. మేకధోని శాసనం 3వ పులోమావి అనమాట. ఇంతకుముందుగా చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి అతిగుంపా శాసనం. సో కళింగ రాజైన చక్రవర్తి అయిన కారవేలుడు వేయిస్తాడు. ఎర్రగుడి రాజుల మందగిరి శాసనం. ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం, మస్కి శాసనం ఇవన్నీ అశోకుడు వేయిస్తాడు. సో కన్నేరు శాసనం వచ్చేసి కృష్ణుడు అనమాట. కన్నేరు శాసనం కృష్ణుడు. ఇక్కడ చెప్పాను కదా జునాగఢ్ శాసనం అని చెప్పేసి. జునాగఢ్ శాసనం అన్నా గిర్నార్ శాసనం అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉన్నాయి శాసనాలు. బిల్సా శాసనం. బిల్సా శాసనం వచ్చేసి 2వ శాతకర్ణి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1వ శాతకర్ణి, 2వ శాతకర్ణి, 1వ పులోమావి, 2వ పులోమావి, 3వ పులోమావి అని వస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. బిల్సా శాసనం 2వ శాతకర్ణి. కార్లే శాసనం, ధరణికోట శాసనం వచ్చేసి 2వ పులోమావి. ఫస్ట్ దొరికింది ఆంధ్రలో ఏంటి ధరణికోట శాసనం అనమాట. ఇది ఇంపార్టెంట్, 2వ పులోమావి. చినగంజాల శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి. నాగార్జునకొండ శాసనం విజయశ్రీ శాతకర్ణి. కొడవలి శాసనం చంద్రశ్రీ శాతకర్ణి అనమాట. సో ఇట్లా ఇవన్నీ శాసనాల గురించి. ఇన్స్క్రిప్షన్స్ అంటారు కదా అవి. నెక్స్ట్ వచ్చేసి ఆధారాలు. అయితే కథ సరిత్సాగరం రచించింది ఎవరు అంటే సోమదేవ సూరి. ఈ కథ సరిత్సాగరం గుణాఢ్యుడు రచించిన బృహత్కథ నుంచి, బృహత్కథ అంటారనమాట, బృహత్కథ అందులో నుంచి రిఫర్ చేసుకొని రాసిందే ఈ కథ సరిత్సాగరం అనమాట. నెక్స్ట్ అర్చచరిత్ర బాణుడు. హర్షచరిత్ర ఎవరు రచించారు? బాణుడు. మహాభారతం జయ సంహిత వ్యాసుడు. లీలావతి పరిణయం వచ్చేసి కుతూహలుడు అనమాట. సో హాలుడు అనే అతను ఉంటాడు కదా, హాలుడుకి లీలావతికి మ్యారేజ్ అవుతుందన్నమాట. సో సప్త గోదావరి ఆట భీమేశ్వర ఆలయంలో జరుగుతుంది. సో దాని గురించి వివరించేది లీలావతి పరిణయం. నెక్స్ట్ గదా సప్తసతి వచ్చేసి హాలుడు రచిస్తాడు. ఇతడు కవిరాజు అంటారనమాట. ఇది శాతవాహన రాజు అనమాట. నెక్స్ట్ బృహత్కథ వచ్చేసి గుణాఢ్యుడు. కామసూత్ర వచ్చేసి వాత్సాయనుడు. ఈ వాత్సాయనుడు అనే అతను న్యాయభాష్యం అని కూడా రచిస్తాడనమాట. బట్ ఈ శాతవాహనుల్లో ఆధారం వచ్చేసి కామసూత్ర. నెక్స్ట్ సృహల్లేఖ ఆచార్య నాగార్జునుడు. కాతంత్య వ్యాకరణం శర్వవర్మ. ఇవి వచ్చేసి ఆధారాలు అనమాట జస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రాజులు ఫస్ట్ ఎవరెవరు పరిపాలించారు, ఏమేం చేశారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాళ్ళ గురించి కంప్లీట్గా చూసేద్దాం. ఇక ఫస్ట్ వచ్చేసి శ్రీముఖుడు. శ్రీముఖుడు వచ్చేసి ఈయన రాజ్యస్థాపకుడు అనమాట. రాజ్యస్థాపకుడు. ఇతను కోటిలింగాలని రాజధాని చేసుకొని పరిపాలించాడు. ఇతని యొక్క నాణేలు అంటారు కదా, కోటిలింగాల మెదక్ ప్రాంతాలలో దొరికాయన్నమాట. అయితే ఇతడు అశోకుడి సమకాలికుడు. సో రాజస్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు అనమాట. ఫస్ట్ ఇతను జైన మతాన్ని అవలంబించాడు, ఆ తర్వాత వైదిక మతాన్ని ఫాలో అయ్యాడనమాట. ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇతని కాలంలో ప్రముఖ జైన క్షేత్రం ఏది అంటే ముండ్లగుట్ట అనమాట. సో ఇతని నాణాలు ఉంటాయి కదా, నాణాలపై రణగోభద్ర, రణగోస్వామి అని చెప్పేసి నేమ్స్ ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇతనుకున్న టైటిల్స్ ఏంటి అంటే రాయ అని ఎవరిచ్చారు బిరుదు అంటే అశోకుడు ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి వాయు పురాణం ప్రకారం ఇతన్ని సింధుక అంటారు. మత్స్య పురాణం ప్రకారం ఇతనిని బలిపుచ్చకుడు అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ టైంలో రతికులు అనే ఉండేవాళ్ళు అనమాట. సో దాన్ని పరిపాలించే అతనే ఎవరు అంటే మహారథి త్రణకైరో. ఈ రతికుల యొక్క నాయకుడు అనమాట మహారథి త్రణకైరో. సో ఇతనికి ఈ శ్రీముఖుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో శ్రీముఖుడు విన్ అవుతాడు. సో ఈ మహారథి త్రణకైరోకు ఒక కూతురు ఉంటుందన్నమాట. ఆ కూతురే నాగానిక. అయితే ఇప్పుడు ఈ శ్రీముఖుడి వాళ్ళ కొడుకు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. ఆ మొదటి శాతకర్ణికి నాగానికకి మ్యారేజ్ చేస్తారనమాట. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. శ్రీముఖుడు జైనులచే హత్య కాబడ్డ శాతవాహన రాజు ఎవరు అంటే శ్రీముఖుడు అనమాట. ఎందుకంటే ఫస్ట్ జైన మతాన్ని ఫాలో అయ్యాడు, తర్వాత వైదిక మతాన్ని. సో అక్కడ కొన్ని క్లాషెస్ వచ్చి సో జైనులు ఉంటారు కదా, జైన సన్యాసి వాళ్ళందరిచే హత్య కాబడ్డ శాతవాహన రాజు ఎవరు అంటే ఈ శ్రీముఖుడు అనమాట.
ఇది శ్రీముఖుడి గురించి. ఇక నెక్స్ట్ శ్రీముఖుడి తర్వాత శ్రీముఖుడి యొక్క బ్రదర్ ఎవరు అంటే కృష్ణుడు వస్తాడు. ఇతనే కన్హుడు అంటారు. అయితే ఇది మోస్ట్ పాయింట్స్ ఏంటంటే ఒక 4 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ధర్మ మహామాతులను నియమించాడనమాట. సో అశోకుడు కూడా ధర్మ మహామాతులను నియమిస్తాడు కదా. సో ఇతను అశోకుడు వాళ్ళు మౌర్యులు ఏం చేస్తే ఇతను అదే చేస్తాడనమాట కృష్ణుడు. సో ఫాలో అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి నాసిక్ మరియు కన్నేరి గుహలను తొలపించాడు. ఎవరు? కృష్ణుడు. కన్హుడు అని కూడా అంటారు. అయితే ఈ కన్నేరి గుహలను ఎందుకు తొలపించాడంటే ఇతను బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యాడు. బౌద్ధ భిక్షువుల కోసం బౌద్ధ మత భిక్షువులు ఉంటారు కదా, సన్యాసులు, వాళ్ళ కోసము ఈ నాసిక్ కన్నేరి గుహలను తొలపించాడనమాట. సో ఫస్ట్ తొలపించింది ఎవరు అంటే కన్హుడు, కృష్ణుడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇతను వేయించిన శాసనం ఏంటి అంటే కన్నేరి శాసనం. సో మతం అనేది ఉంటుండే అనమాట. ఈ మతం దగ్గరలోకి ప్రవేశించిందనమాట ఇతని కాలంలోనే. ఇది కృష్ణుడు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక మొదటి శాతకర్ణి గురించి చూద్దాము. మొదటి శాతకర్ణి వాళ్ళ వైఫ్ నాగానిక అని చెప్పాను కదా. ఎవరు? మహారథి త్రణకైరో వాళ్ళ యొక్క కూతురు నాగానిక, రతికులు అనమాట వీళ్ళు. అయితే ఇతన్ని మహన్ మల్లకర్ణ అంటారనమాట. పురాణాల ప్రకారం మహన్ మల్లకర్ణగా పిలువబడ్డ శాతవాహన రాజు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. అయితే ఇతనికి ఉన్న టైటిల్స్ ఏంటి, మరి బిరుదులు ఏంటి అంటే ఏకవీర శూర, అప్రతిహత చక్ర, దక్షిణాధిపతి అనమాట. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఏకవీర శూర, అప్రతిహత చక్ర, దక్షిణాధిపతి అనమాట. అయితే ఇతనున్న టైంలో సమకాలికులు ఎవరు? ఇతనున్న టైంలో వేరే రాజ్యంలో ఎవరెవరు ఉన్నారో చూద్దాము. సో నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే పుష్యమిత్ర శుంగుడు అనమాట. కళింగ రాజ్యంలో వచ్చేసి కారవేలుడు. ఇండో గ్రీకులు వచ్చేసి ఫస్ట్ డెమిట్రియస్ ఉంటాడు, మీరాండర్ అనమాట. వీళ్ళిద్దరు మోస్ట్ ఇంపార్టెంట్. సమకాలికులు ఎవరు మొదటి శాతకర్ణి టైంలో అంటే వీళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఈ మొదటి శాతకర్ణికి కారవేలుడికి మధ్య యుద్ధం జరుగుతుందన్నమాట. సో ఈ కారవేలుడు ఏం చేస్తాడు అంటే విన్ అవుతాడు. మొదటి శాతకర్ణి ఓడిపోతాడనమాట. ఇతను ఏం చేస్తాడు కారవేలుడు అంటే పితుండ నగరాన్ని గాడిదలతో దున్నిస్తాడనమాట. ఎవరు? కారవేలుడు. అయితే ఇక్కడ మూషిక నగరం అనేది ఒకటి ఉంటుంది. మూషిక నగరం ఏంటి ప్రజెంట్ అంటే కొండాపూర్లోని, అంటే సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ భూదానాలు చేసిన రాజు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. 2 అశ్వమేధ యాగాలు కూడా చేస్తారనమాట ఇతను. మొదట భూదానాలు చేసిన రాజు. సో మొదటి భూదానాలు చేసిన రాజ్యం కూడా శాతవాహనులు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏనుగు గుర్తు ఏనుగు గుర్తు అన్న గజ గుర్తు అన్న సేమ్. సో గజ అన్న ఏనుగు అన్న సేమ్, ఎలిఫెంటే కదా. ఏనుగు గుర్తు ఉజ్జయిని పట్టణ గుర్తు గల నాణాలు ఇతను అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతని విజయాలు చూసుకుందాము. ఇతని విజయాలు ప్రూఫ్ ఏంటి మరి? ఇతని యొక్క విజయాలను వివరించేదే నానాగర్ శాసనం అనమాట. సో నానాగర్ శాసనం ఎవరు వేయించారు అంటే వీళ్ళ వైఫ్ నాగానిక వేయిస్తుంది. అయితే ఇతను చనిపోయిన తర్వాత నాగానిక అంటే ఇతనికి 2 కొడుకులు ఉంటారనమాట. ఇద్దరు కొడుకులు ఎవరో ఉంటే వాళ్ళు మైనస్ అనమాట. సో ఈ మొదటి శాతకర్ణి చనిపోయిన తర్వాత ఈ నాగానికనే తర్వాత కొన్ని రోజులు పరిపాలిస్తుంది ఇది. అయితే మరి శాతవాహనుల యొక్క సమకాలికులు ఎవరు చూద్దాము. జస్ట్ స్వదేశీయులు, విదేశీయులు. చేర, పాండ్య, శుంగులు, కళింగులు, కన్వులు అనమాట. విదేశీయులు వచ్చేసి ఇండో గ్రీకులు, శకులు, కుషానులు. శాతవాహనులు. ఇది జస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మొదటి శాతకర్ణి తర్వాత 2వ శాతకర్ణి వస్తాడు. ఈ 2వ శాతకర్ణి గురించి చూద్దాము. ఇతను 6వ చక్రవర్తి అనమాట. ఎక్కువ కాలం శాతవాహనులు రాజులు ఉన్నారు కదా, వీళ్ళందరిలో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు అంటే 2వ శాతకర్ణి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సాంచి స్తూపం ఉంది కదా, ఆ సాంచి స్తూపానికి, మధ్యప్రదేశ్లో ఉన్న సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించినది ఎవరు అంటే 2వ శాతకర్ణి. ఇది సెకండ్ పాయింట్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శుంగుల యొక్క 2వ రాజధాని ఏంటి అంటే విదిశ అనమాట. దానిని కూడా ఇతను జయించాడు. అయితే ఏ గ్రంథం ప్రకారం ఇది తెలియజేస్తుంది అంటే గార్గి సంహిత అనే గ్రంథం ప్రకారము ఇతను విదిశను జయించాడని తెలుపుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి శక శాతవాహన ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి. శక శాతవాహనుల ఘర్షణలు అంటే శకులకి శాతవాహనులకు మధ్య గొడవలు జరిగాయి అన్నమాట. వీళ్ళకు జరిగాయి. అయితే ఇతను శకులను ఓడించాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇతని యొక్క ఆస్థాన కళాకారుడు ఎవరు అంటే వశిష్ఠిపుత్ర ఆనంద అనమాట. వశిష్ఠిపుత్ర ఆనంద. ఇది 2వ శాతకర్ణి గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి కుంతల శాతకర్ణి అనమాట. ఈ కుంతల శాతకర్ణి గురించి చూద్దాము.
కుంతల శాతకర్ణి విక్రమార్క అనమాట. ఇతని టైటిల్ విక్రమార్క. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ యొక్క అధికార భాష ఏంటి, ప్రాకృతం కదా. సో ఇతను సంస్కృత భాషను అధికార భాషగా చేంజ్ చేసింది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. అయితే వీళ్ళ వైఫ్ నేమ్ ఏంటి అంటే మలయావతి అనమాట. ఈమె ఉత్తర భారతదేశ రాకుమార్తె అనమాట. అయితే ఈమె అంటే ఈయనని అవమానిస్తుంది. నీకు సంస్కృతం రాదు అని చెప్పేసి అవమానిస్తే ఇతను ఏం చేస్తాడంటే సాంస్క్రిట్ నేర్చుకుంటాడు. సో ఎవరి వల్ల నేర్చుకుంటాడంటే శర్వవర్మ రచించిన సాంస్క్రిట్ని ఏంటిది అది అంటే సంస్కృత వ్యాకరణ గ్రంథం అనమాట. దాన్నే కాతంత్ర వ్యాకరణం అంటారు. సో దానివల్ల ఇతను సాంస్క్రిట్ నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఇతని ఆస్థానంలో కవులు చూసుకున్నట్లయితే గుణాఢ్యుడు, శర్వవర్మ, వాత్సాయనుడు అనమాట. అయితే గుణాఢ్యుడు ఏం రచిస్తాడు, బృహత్ కథ. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, వాత్సాయనుడు కామసూత్రం అనమాట. ఇతను న్యాయభాష్యం కూడా రచిస్తాడు. సో ఇవి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే గుణాఢ్యుడు ఇతను బృహత్ కథ ఇతనికి అంకితం ఇవ్వడానికి ఇది రాశాడనమాట. బట్ ఇతను రిజెక్ట్ చేస్తాడు. ఎవరు, కుంతల శాతకర్ణి. రిజెక్ట్ చేయడం వల్ల సో ఇతను దాన్ని కాల్ చేశాడనమాట. కాల్ చేస్తే ఒక చాప్టర్ మిగులుతుందనమాట అందులో. బట్ ఆ తర్వాత చదివితే దీనివల్ల ఈ బృహత్ కథ వల్ల కొన్ని ఇంకా వేరే రచించారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అవేంటో చూద్దాము. సో బృహత్ కథ ఆధారంగా రచించిన బడవి బృహత్ కథ మంజరి, రచించింది క్షేమేంద్రుడు. బృహత్ కథ కోశం హరిసేనుడు. మంజరి క్షేమేంద్రుడు, కోశం హరిసేనుడు. బృహత్ సంహిత వారాహమిహురుడు అనమాట. పంచతంత్రం విష్ణువర్మ. ఇవన్నీ దీన్ని బేస్ చేసుకొని రచించారు. అలాగే సోమదేవ సూరి రచించిన కథ సరిత్సాగరం కూడా ఇదే అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను, గుణాఢ్యుడు, శర్వవర్మ వీళ్ళిద్దరికి పడకపోతుండే అనమాట. గొడవ సంథింగ్ విభేదాలు ఉంటుండే. సో దాన్ని ఎందులో ఉంది దాని గురించి అంటే కథ సరిత్సాగరంలో ఉంది. ఇదొక పాయింట్. అయితే కాతంత్ర వ్యాకరణం అని చెప్పాను కదా, దీన్ని బేస్ చేసుకొని ఇతను సాంస్క్రిట్ నేర్చుకున్నాడని చెప్పేసి దీనికి ఇంకో పేరు ఏంటిదంటే మోదక దండక అని కూడా అంటారు. ఇది కూడా నేమ్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ ఎలాగైనా ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో పాయింట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కామసూత్ర అని చెప్పాను కదా, తెలుగులోకి అనువాదించింది ఎవరు అంటే ఆదినారాయణ శాస్త్రి అనమాట. ఇది. నెక్స్ట్ వచ్చేసి మొదటి పులోమావి గురించి చూద్దాము. ఇతను 15వ చక్రవర్తి అనమాట. అయితే ఇతని యొక్క సమకాలికులు ఎవరు అంటే నారాయణుడు, సుశర్మ. ఈ సుశర్మ ఎవరు, కణ్వ వంశంలో చివరివాడు అనమాట. సో ఇతన్ని ఓడిస్తాడనమాట. ఓడించి దానిని ఇప్పుడు ఏమంటారు, కణ్వ వంశంలో ఉన్న రాజ్యం ఉంటుంది కదా, సో దానిని ఈయన స్వాధీనపరచుకోడు. జస్ట్ ఇతన్ని ఓడించి రిటర్న్ వచ్చేసాడనమాట. సో సుశర్మకి పులమావికి మధ్య జరిగిన యుద్ధంలో ఈ పులమావి మొదటి పులోమావి గెలుస్తాడనమాట. సో దేని ద్వారా తెలుస్తుంది ఇది అంటే మత్స్యపురాణం ప్రకారం తెలుస్తుంది. అయితే ఇతని నాణాలు ఎక్కడ దొరికాయి అంటే పాటలీపుత్రంలో లభించాయి. సో నాణాలు పాటలీపుత్రంలో లభించాయి కాబట్టి ఇతను పాటలీపుత్రాన్ని కూడా జయించాడని చెప్పేసి తెలుస్తుంది. ఈ మొదటి పులోమావి తర్వాత గౌరవకృష్ణుడు అనే అతను వస్తాడు. ఆ తర్వాత ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఇంకా తర్వాత అంటే హాలుడు అనమాట. సో ఇతనే కవిరాజు అంటారు, కవి వత్సల్యుడు అంటారనమాట. ఇతను గదా సప్తశతి అనే దాన్ని రచించాడు. సో ఈ గదా సప్తశతినే సప్తశై అంటారనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారంటే గదా సప్తశతిలో ఏముంది అంటే సో 700 కథలు ఉంటాయన్నమాట. గ్రామీణ శృంగార కథలు ఉంటాయి ఇందులో. అయితే ఈ గద అంటే కథలు అని మీనింగు, సప్త అంటే 7, శత అంటే 100. సో 700 స్టోరీస్ అనమాట గదా సప్తశతి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇంతకుముందుకు ఏం చెప్పాను, కుంతల శాతకర్ణి సాంస్క్రిట్ని అధికార భాష చేశాడు కదా. సో ఇతను మళ్ళీ ప్రాకృతంని తిరిగి చేశాడనమాట. సో ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అని అంటారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రాకృతంలో స్వర్ణయుగం అని ఎవరి కాలాన్ని అంటారంటే హాలుడు కాలాన్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతను శ్రీలంకపై పద్మావతి అనే ఉంటుందన్నమాట. సో తనపై దాడి చేయడానికి వెళ్తాడు శ్రీలంకపై. సో ఆ టైంలో వాళ్ళ కూతురు ఎవరు అంటే లీలావతి. సో తనని మ్యారేజ్ చేసుకుంటారు అనమాట. ఎక్కడ చేసుకుంటారంటే సప్త గోదావరి భీమేశ్వరి గుడిలో చేసుకుంటారు అనమాట. సప్త గోదావరి ఆ ఒడ్డున భీమేశ్వర ఆలయంలో చేసుకుంటాడు. సో దీని గురించి వివరించేది లీలావతి పరిణయం. ఈ లీలావతి పరిణయంని ఎవరు రచించారు అంటే కుతూహలుడు. ఇది ఇంకో పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చేసి అందట్లో గొప్పవాడు అనమాట. శాతవాహనుల రాజుల్లో గొప్పవాడు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే
ఇతని గురించి ఇప్పుడు ఇతని విజయాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇది బాలశ్రీ, ఇవి ఎవరు నాసిక్ శాసనాన్ని వేయిస్తారనమాట. ఎవరు వేయిస్తారు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్ అనమాట బాలశ్రీ. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇతను మాతృ సంజ్ఞను వాడిన మొదటి శాతవాహనుల రాజు. అంటే మీనింగ్ ఏంటి అంటే సో తల్లి పేరును తన పేరు పక్కన జోడించి పెట్టడం అనమాట. సో అదే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది ఫస్ట్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వచ్చేసి శాలివాహన శకం ఎవరి కాలంలో ప్రారంభమైంది అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ప్రారంభమైంది. ఎప్పుడు అంటే క్రీస్తు శకం 78లో అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇతను నహపానుడు క్షరాట వంశం అనమాట. ఇతనితో యుద్ధం చేస్తాడు, విన్ అవుతాడనమాట గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఈ యుద్ధం దీనిని జోగల్తంబి యుద్ధం అంటారు. సో ఈ యుద్ధం వల్ల ఇతను గెలవడం వల్ల క్షత్రియ ధర్మమాన వర్తన బిరుదు వస్తుందన్నమాట. క్షత్రియ ధర్మమాన వర్తన, క్షత్రియ కులవర శేఖర్ అని చెప్పేసి 2 టైటిల్స్ ఉంటాయి. ఇతరుకున్న బిరుదులు ఏంటి అంటే ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, బెనటక స్వామి, బెనటక నగరాన్ని నిర్మిస్తాడు. సో బెనటక స్వామి, వన్న సాంకార్య నిరోధక, సో సముద్ర తోయ పీతవాహన అంటే ఏంటంటే 3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు. సో 3 తీర ప్రాంతాలు గల ప్రాంతాలని ఇతను జయిస్తాడనమాట. ఏకశూర, శకసంహారి, ఏక ధనుర్ధనుడు అని చెప్పేసి ఈయనకు టైటిల్స్ ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటిదంటే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే రీప్రింటెడ్ కాయిన్స్ అనమాట. అంటే పునర్ముద్రిక నాణేలు ఎవరు వేయించారు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఎక్కడ జోగుల్తంబి కడలూరులో ఇతనివి దొరికాయన్నమాట. సో దక్షిణ అశోకగా ప్రసిద్ధి చెందింది ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఇతని కొడుకు వాశిష్ఠీపుత్ర పులోమావి వస్తాడు. ఇతనే 2వ పులోమావి అనమాట. సో ఇతని నాణాలు అంటే శాతవాహనుల రాజులతో కంపేర్ చేసుకుంటే అందట్లో ఎక్కువ నాణాలు ఎవరు వేయించారు అంటే ఈ వాశిష్ఠీపుత్ర పులోమావి. సో నాసిక్లో ఏమో 4 దొరుకుతాయి, అమరావతిలో 1, కార్లేలో 2, ధరణికోటలో 1 అనమాట. మొత్తం 8 శాసనాలు. ధరణికోట శాసనం మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇతని వాశిష్ఠీపుత్ర పులోమావిని నవనగర స్వామి అంటారు, దక్షిణ పరమేశ్వరుడు అని కూడా అంటారనమాట. సో ఓడ తెరచాప నాణాలు ముద్రిస్తాడు, ఇతను ముద్రిస్తాడు. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి కూడా ముద్రిస్తాడు అనమాట. అయితే ఇతనుకున్న టైటిల్ నవనగర స్వామి. అయితే ఇతని కాలంలోనే అమరావతి స్తూపం అనేది నిర్మించబడింది. ఇది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్యకటంకి చేంజ్ చేశాడనమాట. ఇది ఇంకో పాయింట్. అయితే ఇతని సమకాలికులు ఎవరు మరి వాశిష్ఠీపుత్ర పులోమావి ఉన్న టైంలో రుద్రదాముడు శకరాజు అనమాట, హవిష్కుడు కుశానుల రాజు, షష్టనుడు క్షహరాట వంశంలో సంథింగ్ ఉంటాడనమాట. షష్టనుడు వీళ్ళ యొక్క సమకాలికులు అనమాట. వాశిష్ఠీపుత్ర పులోమావి 2వ పులోమావి అని కూడా అంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి శివశ్రీ శాతకర్ణి వీళ్ళ బ్రదర్ అనమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మిస్ చేసా. ఏంటి అంటే వాశిష్ఠీపుత్ర పులోమావి ఎవరు అంటే రుద్రదముడు అనమాట. సో ఈ వాశిష్ఠి పులోమావికి రుద్రదముడికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ రుద్రదమనుడు గెలుస్తాడనమాట. సో ఓడిస్తాడు. అలాగే నెక్స్ట్ వచ్చిన శివశ్రీ శాతకర్ణిని కూడా ఈ రుద్రదమనుడు 2 సార్లు ఓడిస్తాడనమాట. సో జునాగఢ్ శాసనం ద్వారా తెలుస్తుంది ఇవి. అయితే ఈ రుద్రదముడు యొక్క కూతురుతో ఈ శివశ్రీ శాతకర్ణికి మ్యారేజ్ అవుతుందన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ద్విభాషా నాణేలు ముద్రించినది ఎవరు అంటే శివశ్రీ శాతకర్ణి. అంటే ఒక నాణ్యానికి 2 భాషలు యూజ్ చేయడం, 2 లాంగ్వేజెస్ని యూజ్ చేయడం అనమాట. సో ప్రజలు చక్రవర్తిగా పరిగణించబడలేని ఎవరు అంటే శివశ్రీ శాతకర్ణి. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇక చివరి గొప్ప చక్రవర్తి అనమాట. ఇతను ఎక్కువ నాణాలు ముద్రించాడనమాట. అంటే ఎక్కువ నాణాలు ముద్రించి చినగంజాలలో. సో హర్షచరిత్ర అని ఉంది కదా, బాణుడు రచించిన హర్షచరిత్ర. సో అందులో ఇతనిని త్రిసముద్రాధీశ్వరుడు అని పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ సంగం సాహిత్యం ఉంటుంది కదా, తమిళనాడు వాళ్ళకి చెందిన సంథింగ్ సంగం సాహిత్యం. అందులో పోసోండా సుల్తాన్గా ఇతన్ని పేర్కొనడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతని కాలంలో మత్స్యపురాణం సంకలనం చేయడం జరిగింది. సంకలనం చేయడం అంటే రివైజ్ చేశారు మత్స్యపురాణం. నెక్స్ట్ వచ్చేసి ఇతను విదేశీ వ్యాపారం కోసం నౌకాయానము ఇవన్నీ స్టార్ట్ చేశాడనమాట. సో 2 తెరచాపలున్న ఓడ బొమ్మలను ముద్రించాడనమాట అతని నాణాలపైన. రోమ్తోని ఎక్కువ విదేశీ వ్యాపారం చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇతని టైంలోనే సమకాలికుడు ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇతను సృహుల్లేఖ అనేది రచిస్తాడు. అయితే ఏంటిదంటే ఇతనేమో ఇప్పుడు ఈ యజ్ఞశ్రీ శాతకాన్ని పాటించే మతం ఏంటో ప్రాకృతం అన్నమాట.
వైదిక మతం. సో ఆచార్య నాగార్జునుడు పాటించేదేమో బౌద్ధ మతం అనమాట, మహాయాన బౌద్ధ మతం. సో వీళ్ళిద్దరికి మధ్య కొన్ని చర్చలు జరుగుతాయి. సో దానివల్ల వచ్చిందే ఈ సృహుల్లేఖ అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇతని కోసము నాగార్జునుడు కోసం ఏం చేస్తాడంటే నాగార్జున కొండ పైన సో ఒక విహారాన్ని నిర్మిస్తాడనమాట. దాన్నే పారావత విహారం అంటారు. ఇది కూడా ఒకసారి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి విజయశ్రీ శాతకర్ణి, విజయపురి నగర నిర్మాత ఎవరు అంటే విజయశ్రీ శాతకర్ణి. ఇక లాస్ట్ వన్ మూడవ పులోమావి అనమాట, చివరివాడు. మేకధోని శాసనాన్ని ఇతను వేయిస్తాడు బళ్ళారిలో. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాచీన పల్లవులు సింహవర్మ అలాగే ఇక్ష్వాకులు అనమాట స్వతంత్రం ప్రకటించుకుంటారు అనమాట. ఇతను బళ్ళారికి వెళ్ళి కర్ణాటకలో మేకదాని శాసనం వేయిస్తాడు, నేనే చివరివాడని చెప్పేసి వేయించుకుంటాడు అనమాట. సో ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారు, వీళ్ళు ఇతనిపై యుద్ధం చేసి స్వాధీనపరచుకోవాలని చెప్పేసి ఇది ఉంటుంది. ఇది చివరివాడనమాట. ఇక పరిపాలన విధానం ఏముంది, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో నెక్స్ట్ చూద్దాము. పరిపాలనా విధానము అయితే వీళ్ళు మోస్ట్లీ మౌర్యుల సామంతులు కదా, మౌర్యుల పరిపాలనే వీళ్ళు ఫాలో అయ్యారు. కాకపోతే మౌర్యుల పాలన అనేది కేంద్రీకృత విధానం అనమాట. సో కింది స్థాయి వాళ్ళు వీళ్ళ అధీనంలో ఉంటారు. సో వీళ్ళు చెప్పిందే ఫైనల్ అనమాట, మౌర్యులు ఏం చెప్తే అదే ఫైనల్. బట్ ఈ శాతవాహనులు మాత్రం వికేంద్రీకృత పాలన విధానాన్ని అనుసరించారనమాట. సో ఇదే డిఫరెన్స్. ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఇప్పుడు మునువు రచించిన మనుధర్మ శాస్త్రము, అర్థశాస్త్రము వీటి ప్రకారం వీళ్ళ పరిపాలన విధానం అనేది మనకు ఆధారాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే వీళ్ళది పితృస్వామ్యక విధానం అనమాట. ఇది ఇంకో పాయింట్. అయితే రాజ్యాన్ని ఆహారములను విషయాలని గ్రామాలుగా వీళ్ళు విభజించారు. రాజ్యానికి వచ్చేసి ఎవరు అధిపతి, రాజు. ఆహారములు ఎవరు అంటే ఆమాత్యులు, విషయాలు విషయంపతులు, గ్రామాలకి అధిపతి గ్రామిణి గ్రామిక అనమాట పరిపాలించేది. నెక్స్ట్ అయితే కొన్ని గ్రామాల సమూహం ఉంటుంది కదా, కొన్ని గ్రామాల కలయిక ఏమంటారంటే గుల్మి అంటారు. గుల్మిని పరిపాలించేది ఎవరు అంటే గుల్మిక అనమాట. ఇక్కడ ఇంకో పాయింట్. అయితే ఇక్కడ పట్టణ పరిపాలన గురించి తెలియజేసే శాసనం ఏంటి అంటే చెప్పాను కదా, బట్టిప్రోలు నిగమ శాసనం కుబేరుడు వేయిస్తాడు. ఇంకో పాయింట్ ఏంటిదంటే పట్టణ పరిపాలనను నిర్వహించేవి ఏంటి అంటే నిగమ సభలు అని ఉంటాయి. వీటినే పౌర సభలు అని కూడా అంటారు. సో వీటికి సభ్యులు ఎవరు అంటే గహపతులు అనమాట. గహపతులు ఇవి కొన్ని వర్డ్స్ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక వీళ్ళ యొక్క సచివాలయం ఉంటుంది కదా ఒకటి, సో అక్షపటల అంటారు అనమాట దాన్ని. నెక్స్ట్ కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాము. సో మంత్రి 4 ఉంటారు, వాళ్ళేంటో చూద్దాము. రాజా ఆమాత్యులు, రాజుకు సలహా ఇచ్చే మంత్రులని రాజా ఆమాత్యులు అంటారు. మహా ఆమాత్యులు అంటే ఆర్థిక మంత్రి అనమాట. విశ్వసామాత్యులు అంటే ప్రధానమంత్రి, అంతరంగిక సలహాదారుడు. సో ఏవైనా ఇప్పుడు వ్యక్తిగత విషయాలు రాజవి సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఎవరితో షేర్ చేసుకుంటాడంటే విశ్వసామాత్యుడు అనమాట. మహాతలవర అంటే ప్రధాన సేనాపతి. ఇక నెక్స్ట్ వచ్చేసి సైనిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాము. సైనిక వ్యవస్థ ఫస్ట్ విదేశీ గ్రంథం ఏంటి వీళ్ళ యొక్కదంటే ఇండికా గ్రంథం అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ హిస్టరీ, ప్లీనీ రచించిన న్యాచురల్ హిస్టరీ. అయితే అతిగుంపా శాసనంలో శాతవాహనుల సైనిక వ్యవస్థ గురించి వివరించారనమాట. అతిగుంపా శాసనంలో మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మొదటి శాతకర్ణి ఉన్న టైంలో కాలవేరుడు యుద్ధానికి వస్తాడు కదా, సో ఆ టైంలో ఈ చతురంగ బలాల గురించి సంథింగ్ అబ్జర్వ్ చేసి అతిగుంపా శాసనంలో పేర్కొంటాడనమాట. రథ గజ అశ్విక పదాతి దళాల గురించి, ఇవే చతురంగ బలాలు. అయితే ఇంకా వీళ్ళ యొక్క శిల్పకళ, అమరావతి శిల్పకళ ఉంటుంది, శిల్పాలు ఉంటాయి కదా, సో ఆ శిల్పాలలో సైనిక విన్యాసాల గురించి కూడా ఉందన్నమాట. ఎవరిది? శాతవాహనులది. స్కందవారాలు అంటే ఏంటి అంటే తాత్కాలిక సైనిక శిబిరం అనమాట, టెంపరీవి సైనిక శిబిరాలు. నెక్స్ట్ కటకం అంటే సైన్యాగారం. కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని అధిపతులు ఉంటారు, అవేంటో చూద్దాము. మహాసేనాపతి, సైన్యానికి అధిపతి మహాసేనాధిపతి అనమాట. హిరణ్యకుడు అంటే కోశాధికారి, మనీ మ్యాటర్ చూసుకునే అతను ఉంటాడు కదా హిరణ్యకుడు. భాండాగారికుడు అంటే వస్తు సంచయిక అధికారి అనమాట. సో నిబంధనకారుడు, రికార్డులు భద్రపరచువాడు. మహామాత్ర మత ధార్మిక విషయాలు ఉంటాయి కదా వాటి యొక్క అధికారి. రాజవిద్య అంటే ఆస్థాన వైద్యుడు. రజగాహకుడు అంటే భూమి సర్వే శిస్తు వసూలు చేసే అతను అనమాట. రజుక అంటే న్యాయమూర్తి. పరిందవారాలు అంటే సైనిక దళంలో గూఢాచారులు అనమాట. సో ఇవి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని ఉంటాయి, అవేంటో చూద్దాము. ప్రధాన వాణిజ్య పంట ఏంటి వీళ్ళది అంటే కొబ్బరి. ప్రధాన
ప్రయాణ సాధనం ఎడ్ల బండి. పంటలు పండే క్షేత్రాలు ఉంటాయి కదా, వాటిని సీతాక్షేత్రాలు అంటారు. వ్యవసాయ పర్యవేక్షణ అధికారిని సీతాధ్యక్ష అంటారనమాట. రాజకంకేట భూములు అంటే రాజు అధీనంలోని భూములు అనమాట. సో ఇక్కడ కొన్ని ఉంటాయి. ఉదక యంత్రాలు ఉంటాయి, చూద్దాము. ఉదక యంత్రం అంటే భూమిని దున్నే యంత్రాన్ని ఉదక యంత్రం అంటారు. గట్టి యంత్రం అంటే నీటిని పైకి లాగడానికి ఉపయోగిస్తారు కదా, దాన్ని గట్టి యంత్రం అంటారు. గరిక యంత్రం అంటే ముడి ప్రత్తి నుంచి విత్తనాలు వేరు చేసే దాన్ని గరిక యంత్రం అంటారంట. అయితే గిరిక యంత్రం అని కూడా ఉంటుంది. రక్కసి లోటే అనే అతను అయితే ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఇక రిహత్త గడియ అంటే ఏంటిదంటే నీటిని తోడే యంత్రం అనమాట, లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పొచ్చు. ఉపాదన అంటే బావులు అని అర్థము. ఊష్ణీయం అని ఉంటుంది, తలపాగా అని అర్థం అనమాట, అది కూడా ఒకసారి చూడండి. తడగ అంటే చెరువు. నెక్స్ట్ వచ్చేసి పానీయ గహారిక అంటే ఇరిగేషన్ ఆఫీసర్ని పానీయ గహారిక అంటారు. దేయ అంటే ధన రూపంలో ఉండే పన్ను. మేయ అంటే ధాన్య రూపంలో ఉండే పన్ను. శుల్క నీటి తీరువ పన్ను. కర అంటే కూరగాయలపై పండ్ల తోటలపై వేసే పన్ను, ట్యాక్సెస్ అనమాట. కురకర అంటే చేతి వృత్తుల వారిపై వేసేది కురకర. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 18 రకాల శ్రేణులు ఉండేవన్నమాట శాతవాహనుల కాలంలో. అవేంటో చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ కోలిక శ్రేణి అంటే నేత పనివారు. సో ఈ 18 రకాల శ్రేణులలో గౌరవపదమైన శ్రేణి ఏది అంటే ఈ కోలిక శ్రేణి అనమాట, నేత పనివారు. అయితే హాలికులు వచ్చేసి వ్యవసాయదారులు. తిలిపిస్తికులు అంటే నూనె తీసేవారని అంటారు. గంధికులు అంటే సుగంధ పరిమళాలు తయారు చేస్తారు కదా, వాళ్ళని అంటారు. వదకులు అంటే వడ్రంగి. కులరిక అంటే కుమ్మరి వాళ్ళు. ఉదయాంత్రిక అంటే నీటి యంత్రాలు నడుపువారు. కాసాకారులు అంటే ఇత్తడి పనివారు. తెసకారులు అంటే మెరుగు పెట్టేవారు. కమారులు అంటే కమ్మరులు. మాలాకారులు అంటే పూల వర్తకులు అనమాట. పసకరులు అంటే మేద పనివారు. చెమ్మక అంటే చర్మకారులు. నెక్స్ట్ వచ్చేసి అవేసుకులు అంటే చేతి వృత్తుల వారు అనమాట. నెక్స్ట్ లేఖకులు అంటే రాతగాలు. శేలవదకులు అంటే రాతి పనివారు. సో శిల్పాలు చెప్తారు కదా, శేలవదకులు అనమాట. నెక్స్ట్ సువర్ణకారులు అనమాట. సో ఇలా 18 ఉంటాయన్నమాట మొత్తము. సో మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్ కోలిక శ్రేణి ఇంపార్టెంట్. హాలికులు, తిలిపిస్తుకులు, గంధిక, వదకులు, ఉదయాంత్రిక. నెక్స్ట్ ఇక్కడ శీలవదకులు, ఇవి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క వర్తకం ఎలా ఉంది అంటే వ్యాపారం అనమాట. అయితే వీళ్ళ యొక్క వ్యాపారం ఎలా ఉండేదన్నమాట అంటే వస్తు మార్పిడి రూపంలో ఉండేది. దానినే మనం బాటర్ విధానం అంటారు కదా, అది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటిదంటే సార్థవాహకులు అంటే ఏంటి అంటే విదేశీ వర్తకం చేయువారిని సార్థవాహకులు అంటారు. సేది అంటే స్వదేశీ వర్తకులని సేది అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఊజ్ అనే ఉక్కు ఉండేదన్నమాట, తయారయ్యేదనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే వర్తక కేంద్రాలు అంటారు కదా, సో పశ్చిమ తీరంలో ఉన్న వర్తక కేంద్రాలు తూర్పు సైడ్లో ఉన్నవి ఏంటివో చూద్దాము. బరుకచ్చ గుజరాత్, కళ్యాణ్ కర్ణాటక, సోపార మహారాష్ట్ర అనమాట. ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ బరుకచ్చ. ఇక కోడూరు, ఘంటసాల, కోరంగి, మోటుపల్లి. ఇక్కడ మోటుపల్లి అనమాట ఈస్ట్ సైడ్ ఇది. అయితే ఇక్కడ ఆచార్య నాగార్జున గురించి కొన్ని పాయింట్స్ చూడాలి, ఇంపార్టెంట్. సో ఆచార్య నాగార్జున ఎవరి టైంలో వచ్చాడు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో వస్తాడు. అయితే 2వ తగాదతుడు అంటారు, 2వ బుద్ధుడు అంటారు, ఇండియన్ ఐన్స్టీన్ అంటారు, మాధ్యమికవాద ప్రవక్త అంటారనమాట. ఇతను మహాయాన బౌద్ధ మతాన్ని విస్తరింపజేశాడు. ఆచార్య నాగార్జునుడు అనగానే యజ్ఞశ్రీ శాతకర్ణి గుర్తుకు రావాలి. సృహుల్లేఖ ఉంటుంది కదా, ఇతని యొక్క రచన చూసుకున్నట్లయితే సృహుల్లేఖ, రత్నావళి, మాధ్యమికవాదము, ఆరోగ్యమంజరి, ప్రజ్ఞపారమిత శాస్త్రము, రసవాదం దేనికి సంబంధించిందంటే ఫిజిక్స్కి సంబంధించింది, రసరత్నాకరము. ఇంకా ఉంటాయన్నమాట ఇతనివి, బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టాను. ఇక నెక్స్ట్ వచ్చేసి నాకు బేసిక్స్ ఆల్రెడీ నేను బౌద్ధ మతం చాప్టర్లో చెప్పాను కదా, స్తూపం, విహారం, చైత్యం, ఆరామం అని చెప్పేసి అక్కడ డీటెయిల్గా చూడండి. బట్ ఇక్కడ జస్ట్ స్తూపం అంటే ఏంటిదంటే బుద్ధుడు బౌద్ధ సన్యాసుల అవశేషాలపై నిర్మించేవే స్తూపము. విహారం అంటే ఏంటిదంటే బౌద్ధ సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్ అనమాట. చైత్యము అంటే ప్రార్థన ప్రేయర్స్ చేస్తారు కదా, ప్రార్థన మందిరాలు చైత్యము. ఈ స్తూపము, విహారము, చైత్యము ఇవన్నీ ఒకే ప్లేస్లో ఉంటే దానినే ఆరామం అంటారనమాట, ఆరామం అంటారు. సో ఇవన్నీ శాతవాహనుల యొక్క చాప్టర్ అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో ఇక్ష్వాకుల గురించి చూద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.